వాళ్ళ చేత ఓట్లు వేయించారు. నాకు తెలిసిన ఒక అతనైతే 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి తన ఇంట్లో పని మనిషి అప్పుడు లేబర్ దాదాపుగా జగన్కి అనుకూలంగా ఉండేవాడు. నీకు 5,000 ఇస్తా, నువ్వు మాత్రం ఈ ఒక్కసారికి తెలుగుదేశానికి ఓటే అని చెప్పి నీ ఇట్లాగ వైసీపీకి ఓటేసే వాళ్ళు ఎవరెవరో పట్టరమ్మను అని చెప్పి ఓ 50 మందికి అతను డబ్బులు ఇచ్చారు, తలా 5,000. వీళ్ళు వేశారు ఓటు కూడా అట్లాగే. దేవుడి మీద నాళ్ళ దేవుడు కొంతమంది హిందువులు అయితే హిందూ దేవుళ్ళ మీద ప్రమాణం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ దేవుళ్ళ మీద ప్రమాణం అట్లా చేయించి మరీ డబ్బులు ఇచ్చారు. అట్లాంటి బోల్డ్ అంతమంది ఉన్నారు, అంత చేశారు. అలా చేసినటువంటి వాళ్ళకి మంచి చేయడం కోసమో లేకపోతే ప్రయోజనం చేయడం కోసం అదేదో ఉరస అనే సంస్థ పెట్టారు. ఆ ఉరస సంస్థ స్పెషల్ ఏంటంటే వాళ్ళందరూ ప్రొఫెషనల్స్ వాళ్ళ రంగాలు వాళ్ళ ఉద్యోగాల్లో, కానీ వాళ్ళంతా కలిపి సంస్థగా లేరు, కొత్తగా పెట్టుకున్నారు. ఇది వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో తక్కువకి ఇద్దాం అనుకున్నారు. అది రూపాయికి కాదు, ఎవడన్నా దమ్ముంటే నిరూపించాలి అంటున్నారు లోకేష్ గారు. కరెక్టే, అసలు ఎంతకి ఇచ్చారో చూపెట్టట్లేదు జీవో. ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది చూపెడుతున్నాం కదా మనం, ఇన్ఫోసిస్కో ఎవరికో ఎవరికో TCS చూపెడుతున్నాం కదా 95 పైసలు 99 పైసలు. కానీ దీని జీవో ఏది వరుస జీవో, అది జీవో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు ఇవ్వట్లేదు? అసలు ఎంతకి ఇచ్చారు మీరు చెప్పట్లేదు. దానికోసం TCSకి ఇచ్చారు ఇక్కడ. అంటే కొత్తగా ఒక సంస్థకి అట్లా ఇస్తే ఎట్లా అని రేపు పొద్దున ఎవడన్నా గొడవ అవుతుంది, భవిష్యత్తులో స్కామ్ కింద కేసు కూడా పెట్టచ్చు. అందుకని ముందు జాగ్రత్తగా ఓ పాలసీ తీసుకున్నట్టు, అంటే చట్టబద్ధమైన